సువార్తగా ప్రకటించడానికి ఈ ఖాళీలోకి వచ్చి ఉన్నాం. యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరంల కిందగా ఈ భూమి మీదకి వచ్చి మానవ పరమార్థాన్ని తెలియపరచడానికి ఈ లోకములో ఆయన చేసిన అద్భుతాల గురించి తెలియపరుస్తున్నాను. ఆయన ఈ జీవిత కాలంలో బ్రతికిన కాలంలో ఆయన చేసిన అద్భుతాలు చనిపోయిన వారిని లేపాడు, మూగవారిని మాట్లాడిచ్చాడు, గుడ్డి వారికి ఇచ్చాడు, కాళ్ళు లేని వారికి ఊచి చేతి కాళ్ళ వాళ్ళకి నడవలాగు ఆయన అద్భుతములు చేశాడు. అలాగనే ఆయన సుమారుగా 4 రోజులు సమాధిలో ఉన్న వారిని ఉన్న ఒక వ్యక్తిని బయటికి రా అందలక ఆయన మాట ద్వారా బయటికి వచ్చారు. ఎన్నో అద్భుతములు ఆయన చేసిన సూచక్రియలు ఎన్నో అద్భుతములు చేశాడు. కానీ ఆయన చేసిన ఇంకొక అద్భుతం గురించి మీకు తెలియపరచడానికి ఈ ఖాళీలోకి వచ్చాము. అవునండి, ఆయన ఒక అద్భుతమైనది చేశాడు. ఏది చెప్పినా ఆ అద్భుతములకు సమ్మతించడానికి ఆ మాట విన్నాడు. కానీ ఒక మాట మాత్రము, ఎన్ని మాటలన్నా ఆ మాటకు మాత్రము ఆయన ఆ మాటకు సమ్మతించలేదు. ఎందుకంటే ఆయన శిలువ మీద ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు, నువ్వు దేవుని కుమారుడైతే నువ్వు కిందికి దిగిరా అని అన్నాడు. కానీ ఆ మాటకు మాత్రము ఆయన వారి మాట వినలేదు. చనిపోయిన వారిని లేపాడు, మూగవారిని స్వస్థపరిచాడు. ఎంతో మంది నా కుమార్తె ఇప్పుడే సాగని సిద్ధమైనది కాబట్టి నా కుమార్తెను నువ్వు మేలు చేసి బాగు చేయమని అడిగిన ఆయన మాత్రము అవన్నీ చేశాడు. కానీ నువ్వు శిలువ మీద నుండి కిందికి దిగిరా అంటే ఎందుకు దిగలేదంటే అదే అద్భుతం. అది ఎందుకు అద్భుతం అంటే ఈ మానవులు ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరి కొరకు మరణించాలి కాబట్టి ఆయన శిలువ మీద నుండి కిందికి దిగలేదు. చాలా మంది అనుకుంటుంటారు, ఏమిటండి ఆయన రక్షించలేని వాడు మమ్మల్ని రక్షిస్తాడు అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారయ్యా. ఎందుకంటే ఆయన శిలువ మీద మరణించకపోతే ఈ లోకానికి పాప క్షమాపణ లేదు కాబట్టి ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా శిలువ మీద నుండి కిందికి దిగలేదు. నీవు దేవుని కుమారుడైతే కిందికి దిగి రా, అప్పుడు మేము నమ్ముతామన్నాడు. కానీ ఆయన వారి మాటలు వినలేదు. ఎందుకంటే మానవులందరి కొరకు మరణించాలి. ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు మరణించాలి కాబట్టి ఆయన మాత్రము శిలువ మీద కిందికి దిగలేదయ్యా. 4 రోజులు సమాధిలో ఉన్న వారిని తిరిగి లేపిన దేవుడు ఆయన శిలువ మీద కిందికి దిగలేడా? ఎందుకు వారి మాట వినలేదంటే మానవులందరి కొరకు చనిపోవడానికి ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన శిలువ మీద కిందికి దిగలేదు. ఎందరో మూగవారిని మాటలాడిచ్చాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. ఎన్ని నాకు అద్భుతములు చేయమని ఎన్ని చెప్పినా అన్ని వారి మాటలు విన్నాడు. కానీ శిలువ మీద నువ్వు కిందికి దిగిరా అంటే ఆ మాటకి ఎందుకు ఆయన దిగలేదంటే లోకములో ఉన్న వారందరూ అపరాధముతో చనిపోయారయ్యా. అపరాధముతో చనిపోయిన వారికి అందరికీ ఆయన రక్తము ద్వారా ప్రతి ఒక్కరిని బ్రతికించాలంటే ఆయన శిలువ మీద మరణించాలి కాబట్టి ఆయన శిలువ మీద మరణించాడు. ఆ మరణము ద్వారా ప్రతి పాపికి మోచన దొరుకుతుంది కాబట్టి ఆయన శిలువ మీద మరణించి ఆయన ఒక అద్భుత కార్యములు చేసి ఈ భూమి మీదకి ప్రపంచానికి ఆయన వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు రావడానికి కారణము మన పాపములో అపరాధములో చనిపోయిన వారి కొరకు ఆయన మానవ ఆకారాన్ని శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఈ లోకములో ఉన్న మానవులందరి కొరకు శిలువ కొయ్య మీద మరణించిన వాడు అలాగనే మరణించి సమాధిలో పెట్టబడ్డాడు. కానీ 3 రోజుల తిరిగి లేచి సజీవుడుగా పరలోకానికి ఆరోపణ అయ్యాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు,
సువార్త మీరు సమస్త జనులకు సువార్త ప్రకటించండి. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అవునండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష అంటున్నాడంటే అవునండి, ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నన్ను నమ్ముకోండి అని చెప్పడానికి ఈ లోకానికి రాలేదు. కానీ సువార్త నమ్మండి, శిలువను కూర్చున్న సువార్త ముందుగానే నన్ను గురించి రాయబడినది కాబట్టి ఆ మాటలు వినండి అని ఈ భూమి మీదకి సువార్తని లోకానికి పంపించినాడు. అందుకే నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష అని యేసుక్రీస్తు వారు తెలియపరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు సువార్తని నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సువార్త తెలియపరిచాడు. కాబట్టి ఆ సువార్తనే ఈ ఉదయకాలమందు దేవుని మాటలుగా మీకందరికీ ప్రకటిస్తూ మేము వెళ్ళిపోతున్నాం.